అంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం. ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడమేటి? అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ, ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ? ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం. మనలో ఉండే ఆత్మని మనం చూడలేం. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి. డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోసమ్మ ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటే కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు. అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట. దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాళ్ళు